2.0 ఇది 2.0 ఇది 1.0 అది 2.0 లైబ్రరీ మొత్తం రొటేట్ చేసి దాన్ని నిర్బంధించింది. అది దాని తర్వాత శ్రీధర్ బాబు మాట్లాడిన మాటలు ఏంటంటే, మేము డేట్లు అనౌన్స్ చేసినాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. దీనికోసమా మేము చేసింది, దీనికోసమా ఈ ధర్నాలు చేసింది, దీనికోసమా ఈ ప్రభుత్వం మార్చింది. ఆ విషయం నన్ను డీప్ డౌన్ నన్ను ఎక్కడో నా 30 సంవత్సరాల వయసు, నేను ఈ నిరుద్యోగులు చదువులు నేను కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యి నేను అన్నీ అమ్ముకొని నేను చేసుకొని అన్నీ చూసి వచ్చినని. వీళ్ళ కన్సర్న్, వీళ్ళ పెయిన్, సమ్వేర్ ఇట్ అఫెక్టెడ్ మీ లాట్. డీప్ డౌన్ ఐ ఆర్ హర్టెడ్ బై ద స్టేట్మెంట్స్ ఆఫ్ Mr. Sridhar Babu, and he should apologize through accepting the demands of Telangana youth and unemployees. ఆరు యూనివర్సిటీలో తిరిగిన ఇక్కడ ఉన్న నిరుద్యోగం చాలా మంది తెలుసు. 6 యూనివర్సిటీలో తిరిగిన, పేపర్ లీక్ అయినప్పుడు 6 యూనివర్సిటీలో తిరిగి 4 యూనివర్సిటీలో ఒకటేసారి ధర్నా చేసినాం. నిరుద్యోగుల జేఏసీ గ్రూపులు అని చెప్పి 70 గ్రూపులు క్రియేట్ చేసినాం. స్వచ్ఛందంగా ప్రచారం చేసినాం. సార్ మీకు చిన్న విషయం చెప్తా, 1,00,000 ఉద్యోగాలు కాదు. ఫస్ట్ ఒక విషయం సార్ మీకు చెప్పేది, మెగా డిఎస్సి 25,000 పోస్టులు, గ్రూప్ 2, 3 ఇవి కలిపితే 5,000 ఉద్యోగాలు, గ్రూప్ 1 కలిపితే 1000 ఉద్యోగాలు, టిప్పి కొడితే 35,000 నుంచి 40,000 ఉద్యోగాలు పర్ఫెక్ట్గా డింపిన సమస్య పరిష్కారం అవుతుంది. 33 లక్షల్లో 25 లక్షల మంది ఈ 4 మేజర్ ఉద్యోగాల కోసమే ప్రిపేర్ అవుతున్నారు. డిఎస్సీ అయినా, మెగా డిఎస్సీ అయినా, ఇంకో ఏదైనా కూడా. అయితే ఈ 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినామన్నారుగా, అంటే జాబ్ ఇచ్చినామని చెప్పినారు కదా, ఏ రోజు ఇచ్చినారు, ఎక్కడ పెట్టినారు, ఎక్కడ రిజల్ట్ ఇచ్చినారు, ఏ సెంటర్లో పోయి పరీక్ష పెట్టినారని వాళ్ళ అబద్ధం మాత్రం మేము అర్థం చేసుకోవాలనుకుంటున్నాం. సార్ సంవత్సరం లోపల 1,00,000 ఉద్యోగాలు ఉన్నప్పుడు 6 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇవ్వాలి. మేము 50,000 ఉద్యోగాలు అడగలేదు. 30,000 ఉద్యోగాలను నువ్వు చిత్తశుద్ధిగా ఫుల్ఫిల్ చేసినావా? చేయలేదు. పైగా అబద్ధాలు ఆడినావు. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నామంటే, రేపటి రోజున నువ్వు ఈ నిరుద్యోగ సమస్య 70 సంవత్సరాల నుంచి ఆగుతున్నాం. ఇప్పుడు 7 గంటలు కూడా ఆగం, 7 నిమిషాలు కూడా ఆగం. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగింపు చేస్తున్నామే ఉంటాము, విడిచిపెట్టలేదు. మిత్రులు ఇంకో విషయం అన్న మీ ద్వారా చెప్తున్నా, పోలీసులు తీసుకుపోయినా, హాస్పిటల్లో పడేసినా, నా అంతా నేను విరమించిన అని చెప్పినంత వరకు మీరు ఎవరి మాటలు నమ్మకండి. నా అంతా నేను బయటకు వచ్చి చెప్పినంత వరకు ఎవరి మాటలు నమ్మకండి. డిమాండ్లు గ్రూప్ 1 1:100, గ్రూప్ 2 2,000 పోస్టులు, గ్రూప్ 3 3,000 పోస్టులు, మెగా డిఎస్సి 25,000 పోస్టులు, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, నిరుద్యోగ భృతి ఇవ్వాలి, జియో నెంబర్ 46 రద్దు చేయాలి. దాంతోపాటు ఆర్టీసీ ఉద్యోగస్తులు కూడా నియామకం చెప్పేసి ప్రతి ఒక్క మాట, మేనిఫెస్టో మాట్లాడిన ప్రతి ఒక్క 7-8 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ప్రభుత్వం మా దగ్గర రావాలి, కూర్చోవాలి. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క సమస్య ఉంది. అన్ని సమస్యలు కలిపి ఒకటే వేదికగా నా ద్వారా ఒక అల్టిమేట్గా ఒక ఒత్తిడి, ప్రభుత్వం మీద ఒత్తిడి క్రియేట్ చేసి దీని ద్వారా అందరి సమస్యలు పరిష్కారం చేయాలి. ఒక్క సమస్య కాదు, అందరి సమస్యలు పరిష్కారం చేయాలి. మరి ఆర్టీసీ ఉద్యోగస్తులు తిప్పి కొడితే 5,000 మంది కూడా అంటున్నారు. మరి వాళ్ళ గురించి ఎవరు మాట్లాడండి? సార్ పోస్ట్ పోన్ చేయాలంటున్నాం, పోస్ట్ పోన్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన 25,000 ఉద్యోగాలు నింపాలి. ఇంకో విషయం చెప్తున్నా, పోస్టులు పెరిగితే దెర్ ఈజ్ ఎ లాజిక్ ఇన్ దిస్. గ్రూప్ 2 పోస్టుల్లో 783 పోస్టులు ఉన్నాయి. అవి సగం పోస్టులు ఇక్కడ చార్మినార్ జోన్లో ఉన్నాయి. నల్గొండ జోన్లో ఒక్క డీటీ పోస్టు, భద్రాద్రి కొత్తగూడెంలో పోస్టే లేదు. పాయింట్ నెంబర్ 1. మెగా డిఎస్సి 25,000 వస్తే 12 సంవత్సరాలు చదువుకుంటూ వస్తున్నారు. సంవత్సరం క్రితం ఉన్నాడు, 12 సంవత్సరాలు చదువుతున్నాడు. వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది కదా. దాంతోపాటు పోస్టులు పెంచితే ఈ 10 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది. దీని తర్వాత మధ్యలో 2-3 సంవత్సరాలు మీరు ఉద్యోగాలు వేయకండి. మళ్ళీ మీ ఎలక్షన్, మీ మ్యాజిక్ కోసం మళ్ళీ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మీరు ఇంకోటి చేసుకోండి. ఇంకో విషయం మిత్రులారా మీరు గమనించాలి, ఇప్పుడు మీరు జోనల్ వ్యవస్థ ఉంది, దీన్ని డిస్ట్రిక్ట్గా మారుస్తూ అంటున్నారు. ఒకవేళ మార్చడానికి 2 సంవత్సరాలు టైం పడుతుంది. ఈ 2 సంవత్సరాల వరకు మీరు ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి క్లియర్ కాలేదు కాబట్టి మేము నోటిఫికేషన్ వేయలేదు అంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఇది కూడా ఒక కారణం అవుతుంది. ఇంతకుముందు ప్రభుత్వానికి ఒక కారణాలు దొరికినప్పుడు ఈ ప్రభుత్వం కారణాలు దొరకవా? సార్ మేము we have not fought for the 50,000 crores to allot the Musi River development. We have not fought for the farmers. రైతుల రుణమాఫీ గురించి మేము మాట్లాడడానికి వాళ్ళ గురించి కాదు. తెలంగాణ కోసం అన్ని తెగింపు చేసి ప్రాణత్యాగాలు చేసిన ఈ నిరుద్యోగ తెలంగాణ యువత కోసం this generation, this section of people have fought and went to the nook and corner of the society in Telangana. Sir, కాబట్టి ఈ డిమాండ్ పరిష్కారం అయ్యేంత వరకు we will not go back on this hunger strike. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో విద్యార్థులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ ఆందోళన చేసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారులు నిలబెట్టారు. ఎక్కడో చెట్ల పుట్టలు తిరిగి అంతరించిపోయిన కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నిద్ర లేపింది అంటే కేవలం నిరుద్యోగులే. ఈ నిరుద్యోగుల విషయాన్ని ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో అర్థమైంది. తెలుగు రాష్ట్రాల్లో గతంలో కూడా చంద్రబాబు నాయుడు అలా ఒప్పుకోడు మెగా డిఎస్సీ మీద సంతకం చేసిండు. మీరు కూడా మెగా డిఎస్సీ చేస్తామని చెప్పేసారు. ఆ మెగా డిఎస్సీలో భాగంగా దగా డిఎస్సీ మళ్ళీ మీరు కూడా 0 పోస్టులు చేసిండు. గతంలో కేసీఆర్ చేసిన తప్పులు మీరు కూడా వేసుకున్నారు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారికి, దయచేసి